హలో అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనం రాగి బిస్కెట్లు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి, హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకొని షుగర్ పావు కప్పు మిక్సీలో వేసుకుంటున్నానండి. దీనిలో కలిపేసుకుందాము ఈ మిశ్రమాన్ని. యాలకుల పొడి వేసుకుంటున్నానండి, సాల్ట్ చిటికెడు వేసుకుందామండి, బటర్ అండి హాఫ్ కప్ అండి. మనం పిండిలో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుందాము. మనం ఈ విధంగా మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకుందాము. ఈ విధంగా ఇలాగ కలుపుకున్న తర్వాత మనం పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకున్నామండి. తీసుకొని మనం చిన్నది ఇలాంటిది పెట్టుకొని 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. నేను ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ ఈ విధంగా పూసుకుంటున్నానండి. అప్లై చేసుకొని ఈ విధంగా నేను మరొక ప్లేట్ తీసుకొని బిస్కెట్లు తయారు చేసుకుంటున్నానండి. ఈ విధంగా పలుచగా చేసుకొని వెడల్పుగా మరో గిన్నె తీసుకొని నేను బిస్కెట్లాగా ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేతిలో కూడా ట్రై చేయొచ్చండి. చేతిలో కూడా ఇలా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా అన్ని బిస్కెట్లను తయారు చేసుకొని మీ ఇంట్లో జీడిపప్పు బాదం పప్పు కూడా ఉంటే పైన వేసుకోండి. ఈ విధంగా అన్ని బిస్కెట్లు ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి కంపల్సరీగా. మంచిగా ఉంటాయండి. అన్ని బిస్కెట్లను కూడా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను మూత తీసుకొని ఈ ప్లేట్ను పెట్టుకుంటానండి. బిస్కెట్లు ఉన్న ప్లేట్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, చేయి కాలుతుంది. సైడ్స్ కూడా ఆనకుండా ఈ విధంగా స్పేస్ ఉండాలండి. స్పేస్ ఉండి పైన మళ్ళీ మూత పెట్టుకొని 20 minutes కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయ్యాయండి. మనం ఒకసారి ఫ్లేమ్ పెంచుకొని మళ్ళీ తగ్గించుకుందామండి. ఈ విధంగా తీసుకుందాం. చల్లారిన తర్వాత తీసుకుందామండి. వీటిని డైరెక్ట్గా పట్టుకోకండి, చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. చేయి కాలుతుంది. మాకైతే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. బాగున్నాయండి, బాగా వచ్చాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.